హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైవీస్ కిచెన్ మ్యాజిక్. నేను మీ దీపిక. ఇవాళ మనము ఎంతో టేస్టీగా ఉండే అండ్ హెల్త్కు కూడా ఎంతో మంచి చేసే అనపగింజల కర్రీని సింపుల్ అండ్ ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం మనం ముందుగా అనపగింజల్ని తీసుకోవాలండి. ఇవి రెడీమేడ్ అయినా సరే, మనకి ఫ్రెష్గా దొరికినవైనా సరే, ఏవైనా సరే ఓవర్ నైట్ నానబెట్టుకొని తీసుకోవాలండి. అప్పుడే ఇవి త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఒకసారి వాష్ చేసేసి ఇవన్నీ డ్రైన్ అవుట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఈ కర్రీ ఇలాగ ఓన్లీ గింజలతో కాకుండా దీంట్లోకి మనము ఇంకా వంకాయల్ని, ఉల్లిపాయని, టమోటాలని, ఆలుగడ్డల్ని వేసి ఈ కర్రీని చేసామంటే టేస్ట్ అనేది ఇంకా చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ముందుగా వీటన్నిటిని కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయల్ని, టమోటాలని ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత వంకాయల్ని అండ్ ఆలుగడ్డల్ని క్యూబ్స్గా ఉంటాయి కదా, క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఉప్పు వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట. అలాగైతే కలర్ చేంజ్ కాకుండా ఉంటాయన్నమాట. ఉప్పు నీళ్ళలో వేసేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మనము ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక 1 ఇంచ్ దాకా దాల్చిన చెక్కని, అలాగే 2 లవంగ మొగ్గల్ని కూడా వేయాలి. తర్వాత ఈ కర్రీకి మనం ఎక్కువ కొత్తిమీర వాడతాం అనమాట. కొత్తిమీరతోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకోవాలి. ఇంకా ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ కర్రీ మనకు కొంచెం గ్రేవీగా అలాగే చిక్కగా రావాలి కాబట్టి వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని కూడా ఈ మిక్సీ జార్లోనే వేసేసుకోవాలి. ఇది 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను. వేసేసుకొని వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలన్నమాట. ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా ఇలా రుబ్బుకోవాలన్నమాట. రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ మసాలా పేస్ట్ తప్ప మనం ఈ కర్రీలో ఇంకా ఎలాంటి మసాలాస్ యూజ్ చేయమండి. కర్రీ స్టార్ట్ చేసేద్దాము. దీనికోసం ఒక కుక్కర్ని స్టవ్ పైన ఉంచుకోవాలి. అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేయాలి. ఇవి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఇవన్నీ 1 నిమిషం పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ ఉల్లిపాయలన్నింటినీ కూడా ఇందులోకి వేసేసుకొని ఉల్లిపాయలు దోరగా వేయించుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యే అవసరం ఏం లేదు, జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుంది అనమాట. ఈ ఉల్లిపాయలన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఉల్లిపాయలని, టమోటాలని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకొని ఈ ఉల్లిపాయలు, టమోటాలు మెత్తగా మగ్గేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటాలు అనేవి కొంచెం బాగా సాఫ్ట్గా అవ్వాలి. అంతదాకా కూడా మధ్య మధ్యలో కలుపుతూ లిడ్ క్లోజ్ చేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి. ఉల్లిపాయ, టమోటాల నుంచే మనకి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి కాబట్టి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ ఉల్లిపాయలు ఇంకా టమోటాలను మెత్తగా మగ్గించుకోవాలన్నమాట. ఎక్కువ మగ్గనవసరం లేదు, ఎందుకంటే మనం ఇది ప్రెషర్ కుక్కర్లోనే చేస్తున్నాం కాబట్టి కొంచెం 50% మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసేసి ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో పేస్ట్ని, ఆ మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసాయన్నమాట. ఇందులో వేసేసి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పచ్చి స్మెల్ పోయేదాకా మధ్య మధ్యలో కదుపుతూ అడుగు పట్టకుండా కలుపుకోవాలన్నమాట. ఇదంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మన స్పైస్కి తగినంతగా కారం పొడిని కూడా యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసి ఒకవేళ అడుగు పడుతుంది అనిపిస్తే 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలా పేస్ట్ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా ఈ మసాలా పేస్ట్ని వేయించుకోవడంలోనే ఉంటుందండి. ఈ మసాలా పేస్ట్ని ఇలా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ కలర్ అనేది కొంచెం లైట్గా చేంజ్ అవ్వాలన్నమాట. లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని, ఆలుగడ్డ ముక్కల్ని, అలాగే నానబెట్టి ఉంచుకున్న అనపగింజల్ని కూడా వీటిలోకి యాడ్ చేసేసి ఈ మసాలాతో పాటు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒక 2 to 3 minutes దాకా వీటన్నిటిని కూడా ఈ మసాలా పేస్ట్తో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగినట్టుగా దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం వేసిన వంకాయ ముక్కలు అలాగే ఆలుగడ్డ ముక్కలన్నీ కూడా మునిగేదాకా వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ వాటర్ అనేది మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా యాడ్ చేసేసుకోండి.
ఎందుకంటే కొంతమంది గ్రేవీ ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు, కొంతమంది సెమీ గ్రేవీగా ఉండడానికి ఇష్టపడతారు. సో దాని తగ్గట్టుగా మీరు యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటే దాంట్లో వాటర్ యాడ్ చేసేసి ఆ వాటర్ని అంతా కూడా ఈ ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసేసుకున్నాను. ఇవంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ కారము టేస్ట్ చేసేసుకొని ఒకవేళ తక్కువ ఉంటే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో లిడ్ క్లోజ్ చేసే ముందర ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాను కూడా యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే 4 to 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేస్తే టేస్టీ అనపగింజల కర్రీ రెడీ అండి. ఈ అనపగింజల కర్రీ దోశతో కానీ, రైస్తో కానీ, చపాతీతో కానీ, పలావ్ రైస్తో కానీ చాలా బాగుంటుందండి. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీ కామెంట్ని నాకు షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.